హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఏపీ రాజకీయానికి సంబంధించి ఒక కీలకమైన టాపిక్ రన్ అవుతుంది. చాలామంది చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మరి ఆయన ఇటు వెళ్తున్నారు ఏంటంటే ఆయన గవర్నర్గా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు కొంతమంది, లేదు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు కొంతమంది. ఇవన్నీ కాదు, ఆయన ఉపరాష్ట్రపతి కాబోతున్నారు ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి కనుక అయినట్టయితే ఆయన ఫినాన్స్ మినిస్టర్ ఇస్తారంట. చంద్రబాబు గారు గతంలో ఎప్పుడు 1996 తర్వాత ఆయనకి పిఎం అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన కాదని దేవేగౌడని, గుజరాల్ని ఇటువంటి వాళ్ళు నించోబెట్టున్నాడు. ఎందుకు? ఆయన ఒకటే చెప్పాడు, నాకు నా రాష్ట్రం ముఖ్యం అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ముందుకు వెళ్తుంది గొప్పగానే రాష్ట్రం. సంస్కరణలు తీసుకొచ్చాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఆటోమొబైల్, ఫార్మా. సో ఎక్సలెంట్గా ఉన్నటువంటి మూమెంట్లోనే లేదు నాకు రాష్ట్రం ఏం ముఖ్యం అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూడండి, అమరావతి పొజిషన్ ఏంటి, పోలవరం పొజిషన్ ఏంటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే చాలా ఉన్నాయి చక్కబెట్టాల్సినవి. అకస్మాత్తుగా వాటిని వదిలేసి ఆయన ఎలా పక్కకి వెళ్తాడంటే, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరైతే చంద్రబాబు గారు త్వరలో ప్రమోషన్ తీసుకుంటారని ఎవరైతే అంటున్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇదిగో చంద్రబాబు గారికి సంబంధించి మెయిన్గా పోలవరం ఆల్రెడీ డయాఫ్రమ్ వల్ల స్టార్ట్ అయింది. పోలవరం సంబంధించిన నిధులు ఏవైతున్నాయో కేంద్రం ఆల్రెడీ ఇస్తుంది. పోలవరం సంబంధించేసి అప్రోచ్ కెనాల్స్ రెవెన్యూ వాటి అన్నిటి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. పోలవరం నుంచి బనకచర్ల ఏదైతే కృష్ణా, గోదావరి, అటు పెన్న మొత్తం అనుసంధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి డీపీఆర్లు రెడీ అవుతున్నాయి. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆల్మోస్ట్ ప్రైవేట్ గారిని ఆగిపోయినట్టే. ఎందుకంటే నిన్న 11,400 కోట్లు కేంద్రం వచ్చేసి స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. అండ్ అమరావతికి సంబంధించి ఏకంగా 15,000 కోట్లు ఓ రకంగా వరల్డ్ బ్యాంక్ అవన్నీ ఇస్తున్నా ఇక్కడ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే అవన్నీ కూడా రీపే చేసేటట్టు, అంటే ఓ రకంగా అదంతా కూడా అమరావతికి ఉచితంగా ఇస్తున్నట్టే, లేదన్నప్పుడు కేంద్రం నుంచి సాయం అందినట్టే లెక్క. దెన్ అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. ఈరోజు దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ వచ్చేసి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెట్టుబడులకు సంబంధించి వన్స్ రాష్ట్రానికి వచ్చాయంటే అవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్కి సంబంధించి దాని పక్కన సైబరాబాద్ ఒక మహానగరానికి సంబంధించి విత్తనం నాటారు. చక్కగా అది మొక్క అయింది, చెట్టు అయింది. మహావృక్షం అయ్యే సమయానికి ఆయన లేరు, కానీ అది ఆగల, మహావృక్షం అయిపోయింది. దాని వేళ్ళు ఎలాగంటే తిమ్మమ్మ మర్రిమని అని చెప్పేసి అంటారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి ఉంటుంది, దాని మొదలు ఎక్కడో తెలియదు. ఆ మర్రి చెట్టు మొత్తం ఆల్మోస్ట్ ఒక ఊరిలాగా ఉండిద్ది అనమాట. అలా ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి హైదరాబాద్లో చేసింది కానీ, ఇప్పుడు అమరావతికి సంబంధించి కావచ్చు, రిమైనింగ్ ఏపీ మొత్తంగా డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు వేస్తున్న అడుగులు కానీ ఆల్మోస్ట్ అన్ని చోట్ల విత్తనాలు నాటేశారు. అండ్ కొన్ని ఆల్రెడీ మొలకలు కూడా వచ్చున్నాయి. అవి ఏమవ్వాలా? మొక్కలు అవ్వాలా. ఆ మొక్కలు అవటాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఉన్న కూటమి గవర్నమెంట్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు గారికి కనుక కేంద్ర మంత్రి పదవి తీసుకున్న వేరే రాష్ట్ర గవర్నర్ అన్నప్పుడు అంత వర్కౌట్ కాదు. అది ఉపరాష్ట్రపతిగా అయితే మళ్ళీ వర్కౌట్ అయ్యేది. సో కేంద్ర మంత్రిగా కానీ ఉపరాష్ట్రపతి కానీ రెండు కూడా ఆయనకితో పాటు రాష్ట్రాన్ని కూడా మేలు చేశారు. ఇక రాష్ట్ర విషయానికి వద్దాం. టీడీపీ శ్రేణులు ఓపెన్ కానీ డిప్యూటీ సీఎంగా లోకేష్ అవ్వాలి, డిప్యూటీ సీఎంగా లోకేష్ అవ్వాలి అని అంటూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏంటయ్యా? ఇప్పుడు కర్ణాటక చూడండి డీకే శివకుమార్, తెలంగాణ చూడండి బట్టి విక్రమార్క. సో ఒకళ్ళే డిప్యూటీ సీఎం, ఒకళ్ళే సీఎం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ నీకు డిప్యూటీ సీఎం తీసుకో, నీకు కావాలో తీసుకో, అలా కాదు కదా. డిప్యూటీ సీఎం అంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి, అండ్ డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ ఉండాలి. డిప్యూటీ సీఎం అప్పుడు సీఎం తర్వాత సీఎం అన్న ఫీలింగ్ ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏంటి, పేరుకే డిప్యూటీ సీఎంలు ఏం ఉపయోగం అన్న ఫీలింగ్ జనానికి కూడా వచ్చేసింది. సో అటువంటి ఫీలింగ్ ఇప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండి చంద్రబాబుని సీఎంగా ఉంటే అది జన సైనికులు ఆల్రెడీ వ్యతిరేకతను రాజేసింది. ఈ ముందు టీడీపీ వాళ్ళు ఏం క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే సీఎం అని నినాదాలు చేశారు. అప్పటికప్పుడు సీఎం పదవి ఎవడెవడు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ మూమెంట్లో అతను సీఎం అంటే ఏంటి దాని అర్థం, ఆయన సీఎం కావాలని మేము కోరుకుంటామని చెప్పేసి నా అభిమానులు కార్యకర్తలు చెప్పడం. అలా మా టీడీపీ వాళ్ళు కూడా ఆయన సీఎం కావాలని చెప్పేసి మా టీడీపీ అభిమానులు కూడా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో కార్యకర్తల అభిష్టం మేరకు ఆయన డిప్యూటీ సీఎం చేయాలని మేము కోరుకున్నాం, చెయ్యాలి కూడా, చేస్తే తప్పేంటి అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇక జన సైనికులు ఇందా చెప్పాను చూసారా,
సీఎం అంటే చంద్రబాబు, డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్, మరలా మధ్యలో వచ్చేసి వేరే వాళ్ళని కూర్చోబెట్టదని వాళ్ళు అంటారు. ఈ మూమెంట్లోనే ఈ కొత్తగా ఢిల్లీ నుంచి ప్రపోజల్ అంటే మనకు తెలుస్తోంది. ఏమని? చంద్రబాబు వచ్చేసి కేంద్ర మంత్రిగా వెళ్తారు, లేదా ఉపరాష్ట్రపతిగా వెళ్తారని. అండ్ ఈలోపు వచ్చేసి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని, లోకేష్ వచ్చేసి ఎటు అన్న పవన్ కళ్యాణ్ అన్న అంటూ ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చని. సో ఈ సమీకరణలన్నీ కూడా బేరీజు వేసుకుంటే ఫైనల్గా క్లారిటీ ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు ఐఆమ్ షూర్ 2025 అయిపోయిన తర్వాతే క్లారిటీ రావచ్చు. ఒకవేళ రేపు మార్చిలో వచ్చేసి ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఆ మూమెంట్లో నాగబాబుకి వచ్చేసి ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వబోతూ ఉన్నారు. దాన్ని మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు. తెలంగాణలో కూడా జూపల్లి కృష్ణారావుకి, తుమ్మల నాగేశ్వరరావుకి, కొండా సురేఖ వచ్చేసి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయొచ్చు, లేదన్నప్పుడు మంత్రి పదవులు పోతే వాళ్ళకని చెప్పి ఒక వార్త వస్తుంది. ఎందుకు ఏంటంటే వారు సరిగా పనిచేయట్లేదు అన్నట్టు. ఈవెన్ అలా ఏపీలో కొంతమంది ఉన్నారట. మేబీ వాళ్ళని తీసుకుని కొంతమందికి ఇస్తారేమో. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సింపుల్గా రాజకీయంలో పదవులు శాశ్వతం కాదు. రాజకీయంలో ఎప్పుడు ఎవరికి ఏ పదవి ఎలా అన్నది ప్రజలు డిసైడ్ చేయటం కాదు, అధిష్టానం డిసైడ్ చేసింది. సెంట్రల్ అన్నప్పుడు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళు వేరు. స్టేట్ అన్నప్పుడు ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు దానికి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చంద్రబాబు గారు టీడీపీ హెడ్ అండ్ మోరోవర్ ఆయన వచ్చేసి సీఎంగా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ వచ్చేసి డిప్యూటీ సీఎం అండ్ మోరోవర్ జనసేన హెడ్. సో ఇంకా బీజేపీ అంటే అది కేంద్ర పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి పక్కన పెడదాం. సో ఇప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలనేది ఆల్మోస్ట్ మన చంద్రబాబు చేతిలో ఉండేది. బట్ పవన్ కళ్యాణ్ మీరు గమనించినట్టయితే గతంలో పోలీసుల యొక్క వ్యవహార శైలి చూస్తూ ఇలా గనక అయినట్టయితే నేను హోంమంత్రి అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. మొన్న కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి డ్యూటీని కూడా ఆల్మోస్ట్ మన పవన్ కళ్యాణ్ చేశాడు, సీజ్ ద షిప్ అంటే కాకినాడ దగ్గర. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకుంటే ఏదైనా ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారనేది ఒకటి వినిపిస్తుంది. సో అటు చంద్రబాబు గారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎలా ఉంచాలి ఏంటనేది ఆయన చేతుల్లో ఉంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు కరెక్టా కాదా ఏంటి అన్న విషయంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ అయితే కొంత క్లారిటీ అనేది ఉంది. సో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ వైజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మూమెంట్లో లొకేషన్ తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి అన్నప్పుడు రేపటి రోజు చంద్రబాబు గారు నిజంగానే కేంద్ర మంత్రిగానో లేదా ఉపరాష్ట్రపతిగానో వెళ్తే అప్పుడు ఎలా ఏంటంటే ఇప్పటి నుంచే లోకేష్ కనుక డిప్యూటీ సీఎంగా చేస్తే రేపటి రోజు ఈ అనుభవం కొద్దీ బ్రహ్మాండంగా ఇన్ కేసు పవన్ కళ్యాణ్ సీఎం అయినా ఈయన డిప్యూటీ సీఎంగా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా జరిగితే సీఎంఏ లోకేష్ అవ్వచ్చు అని చెప్పేసి అలా అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎలాగంటే వైసీపీ వాళ్ళకి ఓ రకంగా కావాల్సినంత కంటెంట్ ఇవ్వడం అంటే అయిపోయింది. సింపుల్గా రేపు దావోస్ నుంచి లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాన్ని అప్పుడు క్లారిటీ ఇస్తారు. డిప్యూటీ సీఎం లోకేష్ అవుతారా కాదా, అండ్ డిప్యూటీ సీఎం అవసరం ఉందా లేదా అని. బట్ టీడీపీ వారి నుంచి కోరుకుంటున్నమాట అది వాస్తవం. జన సైనికులు అయితే ఆయన కూడా డిప్యూటీ సీఎం ఇస్తే లోకేష్కి మా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గించినట్టుండిద్దని అంటూ ఏకంగా సీఎంలో షేర్ అడుగుతూ ఉన్నారు. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉంటూ కొద్ది నెలల పాటు లేదంటే 2 సంవత్సరాల పాటు మా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా అసెంబ్లీలో చెప్పాడు, మరో 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి చెప్పున్నారు. సో ఇటువంటి మూమెంట్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? సీఎంగా చంద్రబాబు గారే ఉంటారు, ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. లోకేష్ అన్నప్పుడు ఇది క్లియర్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డెసిషన్ మీద బేసే ఉంది అని నాకైతే అనిపిస్తూ ఉంది.